హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి యమ్మీ రెసిపీ వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి. ఈ వేడి వేడి సమ్మర్లో చల్లగా తినాలనిపించినప్పుడు ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది చేయడం పెద్ద కష్టమేమీ కాదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/4 కప్ అంత చక్కెరని వేసుకొని చక్కగా క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదపొద్దండి, తర్వాత కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇలా క్యారమెల్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు ముక్కల్ని వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ ప్లేస్లో కావాలంటే బాదాం పీసెస్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ మీద కానివ్వండి, లేకపోతే గీ అప్లై చేసిన ప్లేట్ మీద కానివ్వండి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఒక 10 నిమిషాల పాటు. ఇలా బాగా చల్లారితే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట, పేపర్ నుంచి కానీ ప్లేట్ నుంచి కానీ. ఆ తర్వాత దీన్ని స్మాల్ పీసెస్ లాగా బాగా తుంచుకోవాలన్నమాట. ఇలా తుంచుకున్న దాన్ని మనము ఏదైనా రోల్లో కానివ్వండి మిక్సీ జార్లో వేసుకుని రఫ్గా దంచుకోవాలి. ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పులంత పాలను వేసుకుని బాగా మరిగించుకోండి. అది మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకోండి, అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని 1/2 కప్పు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఉండలేమీ లేకుండా. ఇక్కడ వచ్చి నేను కాచి చల్లార్చిన పాలు యూస్ చేస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, మరో పక్కన పాలు కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మీ స్వీట్కి తగినట్లుగా చక్కెరని తీసుకోండి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. అది వేసుకొని ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చివరిగా 1/2 టీ స్పూన్ అంత బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి, ఆప్షనల్. అలాగే ఎల్లో ఫుడ్ కలర్ అనమాట, మంచి కలర్ కోసం, ఇది కూడా ఆప్షనల్. ఇప్పుడు ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దీన్ని చక్కగా కూల్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి. అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనకి స్మూత్గా రావాలి పేస్ట్ అనమాట, ఉండలేమీ లేకుండా. ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 4-5 గంటల పాటు రెఫ్రిజిరేట్ చేసేయండి. 4-5 గంటల తర్వాత నేను మళ్ళీ ఆ ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇంకోసారి గ్రైండ్ చేస్తున్నాం, ఇలా గ్రైండ్ చేయడం వల్ల కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ అంతా ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ క్రంచ్ని కూడా వేసుకుని ఫ్రెష్గా తీసి పెట్టుకున్న పాల మీద మీగడ్ని కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకుని స్మూత్ సిల్కీ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సిల్కీగా ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొంచెం బటర్ స్కాచ్ క్రంచెస్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం వేసుకోండి, మంచి క్రంచ్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని బాగా కవర్ చేసి ఓవర్ నైట్ పాటు ఫ్రీజర్లో పెట్టి బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మీరే మీ చేతులతో ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.